ఫిఫ్త్ క్లాస్ మ్యాథమెటిక్స్ ఫస్ట్ చాప్టర్ లెట్స్ రీకాల్ గుర్తుకు తెచ్చుకుందాం. ఎక్సైజ్ 1లో థర్డ్ ప్రాబ్లం ఇవ్వడం జరిగింది చూడండి. రైట్ ది ప్లేస్ వాల్యూస్ ఆఫ్ ది అండర్లైన్ డిజిట్స్ ఇన్ ది ఫాలోయింగ్ నెంబర్స్. కింద ఇచ్చిన సంఖ్యలలో గీత గీసిన అంకెల స్థాన విలువలు రాయండి. క్రింద మనకి 8 సంఖ్యలు ఇవ్వడం జరిగింది. ఆ సంఖ్యల్లో ఒక అంకె కింద గీత గీయడం జరిగింది. ఆ గీత గీసినటువంటి అంకె యొక్క స్థాన విలువని మనం రాయాలి. ద ఫస్ట్ వన్ ఈజ్ 48. ఏ 48 4 కింద అండర్లైన్ చేయడం జరిగింది. వేర్ ఈజ్ 4? 4 ఈజ్ ఇన్ టెన్స్ ప్లేస్. ఒకట్లు పదులు, యూనిట్స్ అండ్ టెన్స్. కాబట్టి ద ప్లేస్ వాల్యూ ఆఫ్ place value of 4 is, where is 4? 4 పదుల స్థానంలో ఉంది కాబట్టి 4ని 10తో గుణించాలి. 4 పదులు 40. face value of 4 is 4. face value of 4 is 4 and the place value of 4 is 40. 4 యొక్క ముఖ విలువ 4, స్థాన విలువ 40. ఆ తేడాన్ని గుర్తించాలి. ఇక్కడ మనల్ని ఫేస్ వాల్యూ అడగలేదు, కేవలం ప్లేస్ వాల్యూ స్థాన విలువ అడగడం జరిగింది. ఫేస్ వాల్యూని మనం ఎఫ్వి అనుకుందాం, అలాగే ప్లేస్ వాల్యూని పివి అనుకుని రాద్దాం. రెండవది 63. 3 కింద అండర్లైన్ చేయడం జరిగింది. ది ఫేస్ వాల్యూ ఆఫ్ 3 ఈజ్ 3. వాట్ ఈస్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 3? 3 ఈజ్ ఇన్ ది ప్లేస్ ఆఫ్ యూనిట్స్. 3 అనేది ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి ది ప్లేస్ వాల్యూ పివి place value of 3 is equal to 3 into units place. అంటే ఒకట్ల స్థానం కాబట్టి 1తో గుణించాలి. 3 ఒకట్లు 3. the place value of 3 is 3. మూడవది 834. 8 is underlined. 8 కింద అండర్లైన్ ఇవ్వడం జరిగింది. ఫేస్ వాల్యూ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు 8. 8 అంటే 8. 8 యొక్క ముఖ విలువ 8. బట్ ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 8 ఈజ్ ఈక్వల్ టు, వేర్ ఈజ్ 8? 8 ఈజ్ ఇన్ హండ్రెడ్స్ ప్లేస్. యూనిట్స్, టెన్స్, హండ్రెడ్స్. therefore we can write it as 8 into 100. that means 8 into 100 800. 8 వందల స్థానంలో ఉంది కాబట్టి 8ని 100తో గుణించాలి. అప్పుడు దాని యొక్క స్థాన విలువ వస్తుంది. 8 యొక్క ముఖ విలువ 8 ఫేస్ వాల్యూ, కానీ 8 యొక్క స్థాన విలువ ప్లేస్ వాల్యూ 800. 4వ లెక్క, ఫోర్త్ ప్రాబ్లం. 607. 0 కింద అండర్లైన్ చేయడం జరిగింది. 0 ఈజ్ అండర్లైన్డ్. ద ఫేస్ వాల్యూ ఆఫ్ 0 ఈజ్ 0. 0 అంటే 0. 0 యొక్క స్థాన విలువ ఏమైనా మారుతుందో చూద్దాం. ద ప్లేస్ వాల్యూ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 ఇంటూ, where is 0? 0 is in tens place. 0 into anything is 0. therefore 0 యొక్క ముఖ విలువ 0 మరియు 0 ఏ స్థానంలో ఉన్నప్పటికీ కూడా దాని యొక్క స్థాన విలువ 0 అవుతుంది. 5వ లెక్క 2519 అని ఇవ్వడం జరిగింది. 2 ఈజ్ అండర్లైన్. 2 కింద గీత గీయడం జరిగింది.
The face value of 2 is 2. The face value of 2 is 2. 2 అంటే 2ఏ, 2 అంటే 2ఏ. But the face value of 2 here, the place value of 2 in this number is 2 into, where is 2? 2 is in thousands place, units, tens, hundreds and thousands. Therefore we should multiply 2 by 1000. 2 అనేది వేల స్థానంలో ఉంది. ఒకట్లు, పదులు, వందలు, వేలు. 2 వేల స్థానంలో ఉంది కాబట్టి 2ని 1000తో గుణించాలి. 2 into 1000, 2000. 2 zeros 0, 2 zeros 0, 2 zeros 0, 2 ones are 2. Therefore the place value of 2 is 2000 in 2519. But the face value of 2 is 2. Face value is different from place value. This is FV and this is PV. ఆరో లెక్క F 6920 and 2 is underlined. As we know, the face value of 2 is 2. The face value of 2 in this number is 2. The face value of 2 is 2. 2 అంటే 2. 2 is 2. 2 యొక్క మొక్క విలువ 2. What about the place value? The place value of 2 in this number is 2 into 2 is in tens place, units, tens, ఒకట్లు, పదులు. కాబట్టి టెన్స్ ప్లేస్లో ఉంది కాబట్టి 2ని 10తో మల్టిప్లై చేయాలి. 2 tens are 20. Here in this given number, the face value of 2 is 2 and the place value of 2 is 20. తర్వాత లెక్క G 12,453 అని ఇవ్వడం జరిగింది. 4 is underlined. 4 కింద గీత ఇవ్వడం జరిగింది. The face value of 4 is 4 always. 4 విలువ 4. 4 యొక్క మొక్క విలువ 4. But in the given number, the place value of 4 is equal to 4 into, where is 4? 4 is in hundreds place, units, tens, hundreds, ఒకట్లు, పదులు, వందలు. Therefore we should multiply 4 by 100. That is equal to 4 into 100, 400. 4 zeros 0, 4 zeros 0, 4 ones are 4. 4 వందల స్థానంలో ఉంది కాబట్టి 4ని 100తో గుణించాలి. అప్పుడు దాని యొక్క స్థాన విలువ వస్తుంది. 4 into 100, 400. 4 యొక్క మొక్క విలువ 4, 4 యొక్క స్థాన విలువ 400. ఈ నంబర్లో, వేరే నంబర్లో వేరేగా ఉండొచ్చు. Therefore the face value of 4 is 4 and the place value of 4 in this number is 400. Last one, 52,146 is given. 5 is underlined. 52,146 అనేది ఇవ్వడం జరిగింది. ఇక్కడ 5 కింద గీత గీయడం జరిగింది. As we know, the face value of 5 is equal to 5. 5 అంటే 5. 5 యొక్క మొక్క విలువ 5. But in this given number, the place value PV is 5 into, where is 5? 5 is in 10,000s place. ఒకట్లు, పదులు, వందలు, వేలు, 10,000. 10,000. It is in 10,000s place. Units, tens, hundreds, thousands, 10,000s.
10,000s ప్లేస్లో 5 ఉంది కాబట్టి 5ని 10,000sతో గుణించాలి. 5 zeros 0, 5 zeros 0, 5 zeros 0, 5 zeros 0, 5 ones are 5. Therefore, the place value of 5 in this number is 50,000. Face value of 5 is 5. 5 యొక్క ముఖ విలువ 5, 5 యొక్క స్థాన విలువ 50,000. ఈ స్థాన విలువల్ని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఇచ్చినటువంటి సంఖ్యల్లో గీత గీసినటువంటి సంఖ్య యొక్క స్థాన విలువని ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి.